మీ వేడుకల్లో పండగల్లో భాగమైంది, ప్రతి ఇంట్లో విడదీయలేని బంధమైంది, మనందరి సంతోషపు చిరునామా అయింది KLN. నారా లోకేష్ తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు భువనేశ్వరి దంపతుల ఏకైక కుమారుడు. అలాగే టీడీపీ వ్యవస్థాపకులు దివంగత ముఖ్యమంత్రి మహానటుడు ఎన్టీఆర్ మనవడు కూడా. అటు తాత ఇటు తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయ అరంగేట్రం చేశారు. అయితే చంద్రబాబు తనయుడుగా రాజకీయాల్లోకొచ్చినా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు రెండోసారి ఏపీ కేబినెట్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నారా లోకేష్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చంద్రబాబు భువనేశ్వరి దంపతులకు 1983 జనవరి 23న హైదరాబాద్ లో జన్మించారు లోకేష్. ప్రస్తుతం ఆయన వయసు 41 ఏళ్లు. లోకేష్ ప్రాథమిక విద్యాభ్యాసం హైదరాబాద్ లోనే కొనసాగింది. ఆ తర్వాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి MBA, కార్నెగీ మెలన్ విశ్వవిద్యాలయం నుంచి మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ విభాగంలో BSc చేశారు. ఉన్నత చదువులు పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగొచ్చాక హెరిటేజ్ సంస్థలో కీలక బాధ్యతలు చేపట్టారు. 2007లో మేనమామ బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణిని మ్యారేజ్ చేసుకున్నారు. లోకేష్ బ్రాహ్మణి దంపతులకు ఏకైక కుమారుడు దేవాంశ్. 2013లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన లోకేష్ టీడీపీ యువజన విభాగానికి నాయకత్వం వహించారు. 2009లో టీడీపీ మేనిఫెస్టోలో ముఖ్యమైన నగదు బదిలీ ఆలోచన లోకేష్దే. 2014 ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం పనిచేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన దాదాపు 3 ఏళ్ల తర్వాత 2017 మార్చి 30న ఏపీ శాసన మండలికి ఎన్నికయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు కేబినెట్ లో 2017 ఏప్రిల్ 2 నుంచి 2019 వరకు పంచాయతీరాజ్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన లోకేష్ వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో 5337 ఓట్ల తేడాతో ఓడిపోయారు. లోకేష్ శాసనమండలి సభ్యత్వం 29 మార్చి 2023న ముగిసింది. ఇక ఈ ఎన్నికలకు ముందు యువగళం పేరుతో పాదయాత్ర చేసిన లోకేష్ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక రాజకీయాల్లోకి రాకముందే లోకేష్ పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ లో ఒక మెంబర్. ఈ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించేలా సేవా కార్యక్రమాలు రూపొందించారు. 2018లో అబ్దుల్ కలాం ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్ పురస్కారం అందుకున్నారు. ఇక ఈ ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి అత్యధిక మెజారిటీతో ఘన విజయం సాధించి చంద్రబాబు కేబినెట్ లో మంత్రి అయ్యారు. నారా లోకేష్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.